టాలీవుడ్కి కామెడీ కింగ్ బ్రహ్మానందం దాదాపు 4 దశాబ్దాలుగా వెండితెరపై తనదైన శైలి నటనతో ఆకట్టుకున్న ఆయన ఈ మధ్యన సినిమాలు చేయడం తగ్గించారు. చాలా సెలెక్టివ్గా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు. అలా చేసిన చిత్రమే బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించడం, ట్రైలర్లు, టీజర్లు ఆకట్టుకోవడంతో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి అతిథిగా వచ్చి సినిమా గురించి మాట్లాడటంతో మరింత హైప్ పెరిగింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది, రాజా గౌతమ్కు హీరోగా కంబ్యాక్ ఇచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా బ్రహ్మానందం సినిమా అంటే ఇది బ్రహ్మానందం కొడుకు ప్రేమ కథ అయి ఉంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ బ్రహ్మానందంలో కొడుకు ప్రేమ కాదు, తన వృద్ధ ప్రేమ కథను చూపించి షాక్ ఇచ్చారు బ్రహ్మే. తాత మనవడు అనుబంధంతో సాగే కథతో ముడిపడిన కథ ఇదే. తాతగా బ్రహ్మానందం, మనవడిగా రాజా గౌతమ్ నటించారు. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన వీరిద్దరూ ఈ పాత్రలు చేయడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయంతో సాగదీతగా సాగింది. థియేటర్ ఆర్టిస్టుగా బ్రహ్మానందం పరిచయ సన్నివేశాలు, తనకు ఎదురయ్యే సవాళ్లు, మిత్రుడు గిరితో అనుబంధం, తారతో లవ్ స్టోరీ, బాబాయ్ కుటుంబంతో ఉన్న సమస్యలు, ఇలా సన్నివేశాలు సాగుతాయి. ఆర్టిస్ట్ కావాలనే తన ప్రయత్నాల్లో బ్రహ్మకు 6 లక్షలు అవసరం పడటం, ఆ ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడం, అదే సమయంలో అతను ఒక స్వార్థపరుడని గ్రహించి తార దూరం కావడంతో అప్పటిదాకా నత్తనడక సాగిన కథలు కాస్త వేగం పెరుగుతుంది. తెరపైకి ఫుల్ ఫ్లెడ్జ్గా బ్రహ్మి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి కథాకథనంలో వేగం పెరుగుతుంది. బ్రహ్మ అవసరాన్ని తెలుసుకొని అతనికి పొలం ఇస్తానని చెప్పి ఊరికి తీసుకెళ్లడం, కొన్ని షరతులతో మూర్తి వేసే ముడులు, సర్పంచ్ ఇంటి సన్నివేశాలు నవ్విస్తాయి. ప్రథమార్థంలో రాజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం మధ్య సాగే ట్రాక్ డైలాగ్స్ బాగా పేలాయి. పొలం ఎక్కడా అంటూ మూర్తిని సతాయించే సన్నివేశాలు అతను ఆడే డ్రామా కథకు అతికినట్లు ఉండవు, సాగతీతగా అనిపిస్తుంది. అలాగే పొలం లేదని తెలిసాక హీరో స్పందించే తీరు, బ్రహ్మానందం ఇచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచుతాయి. అయితే ఫస్ట్ హాఫ్లో హీరోకి ఓ లక్ష్యం ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ లక్ష్యం ప్రస్తావనే రాదు. ఆ ట్రాక్ తనికెళ్ల భరణి షోలో అవకాశం ఇచ్చిన భూషణం పాత్రలు ఎక్కడా కనిపించవు. ఆ ట్రాక్ మొత్తం పక్కకు వెళ్లిపోయింది. దాంతో కథ గాడి తప్పినట్లుగా అనిపిస్తుంది. 10th క్లాస్ టీచర్గా రాజా, సంపత్తుల మధ్య సన్నివేశాలు తెరపై కాస్త భారంగా ఉంటాయి. వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా ఉన్న జ్యోతి, మూర్తిల ప్రేమ కథతో నవ్వించాలని ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. ఒక వయసు వచ్చాక వృద్ధాప్యంలో ఓ తోడుండాలని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కానీ భావోద్వేగంగా హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. జ్యోతి, మూర్తిల మధ్య ఉన్న బంధం చూసి హీరో మారడం, తను చేసిన పొరపాట్లు తెలుసుకొని తాత ప్రేమను గెలిపించడం కోసం రంగంలో దిగుతాడు. అయితే ఈ క్రమంలో మూర్తి, జ్యోతిల పెళ్లి చుట్టూ డ్రామా, జ్యోతి కొడుకు సర్పంచ్ చేసే హంగామా కథకు సింక్ అవ్వలేదనిపిస్తుంది. సినిమా ఎండ్ కార్డ్ కూడా మెప్పించేలా లేదు. నటీనటుల పనితీరు, బ్రహ్మానందం పాత్రలో, రాజా గౌతమ్ నటనలో డెవలప్మెంట్ కనిపించింది. వాయిస్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎమోషనల్ సీన్స్లో న్యాచురల్గా కనిపించాడు. ఇక మూర్తిగా బ్రహ్మానందం ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్గా మనసును బరువెక్కించే ప్రయత్నం చేశారు. అయితే బ్రహ్మానందం రేంజ్ క్యారెక్టర్ కాదిది. దర్శకుడి అనుభవం లేమి, రచనా లోపం వల్ల ఆ పాత్రను పూర్తిగా ఉపయోగించుకోలేదనిపించింది. అక్కడక్కడ బ్రహ్మి ఫేస్లో సహజత్వం మిస్ అయింది. గిరి పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వించాడు. కిషోర్, రాజాకు మధ్య సెట్ చేసిన ట్రాక్స్, అందులో పలికిన కొన్ని సింగిల్ లైనర్స్ పేలాయి. సర్పంచ్గా రాజీవ్ కనకాల 1-2 సన్నివేశాల్లో నవ్వించారు. సంపత్ పాత్ర అవసరం లేదనిపించింది. ప్రియా వడ్లమాని, దివిజ పాత్రలు పర్వాలేదు. దర్శకుడు చెప్పాలనుకున్న లైన్ భిన్నంగా ఉన్నా చెప్పడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. స్క్రీన్ ప్లే వీక్గా ఉంది. శాండిల్య సంగీతం, జాతర పాట ఆకట్టుకుంది. అక్కడక్కడ ఆర్ఆర్ అలరించింది. మితేష్ కెమెరా వర్క్ బాగుంది. పల్లె అందాలు బాగా చిత్రీకరించారు. ఎడిటర్ ఇంకాస్త పనిపెట్టి ఉంటే కథ క్రిస్పీగా సాగేది. నిర్మాణ విలువలు పర్వాలేదు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమ కథలు ఎన్నో చూశాం. వృద్ధ వయసులో ఉన్న ఆ పెద్దలే ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే వైవిధ్యమైన పాయింట్తో దర్శకుడు ఈ సినిమా తీశారు. అమ్మ ప్రేమని తిరిగి ఇచ్చేద్దాం, తన ఆనందాన్ని తనకి ఇచ్చేద్దాం అనే చక్కని సందేశం ఉంది. అయితే సహజత్వం మిస్ కావడం, కథను చెప్పే తీరులో తడబాటుకి గురి కావడంతో సినిమా ట్రాక్ మారింది. సెన్సిబుల్ సబ్జెక్ట్ కాబట్టి కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు.